లాండ్ జస్టిస్ ప్రేక్షకులందరికీ నమస్తే. ఈరోజు మన ముందు నేరెళ్ల మాలయాద్రి గారు ఉన్నారు. ప్రస్తుతం అయితే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, జిల్లా మాజీ జడ్జి కూడా. మరి ఈరోజు విషయాలైతే చాలా కేసుల మీద చాలా డౌట్లు ఉన్నాయి ప్రజలకి. అవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే సార్ చాలా చక్కగా చెప్తారు కాబట్టి, ప్రజలందరికీ అర్థమయ్యేలాగా వివరిస్తారు కాబట్టి తనను అడిగి తెలుసుకోవడానికి మనం ఎప్పుడూ ఆసక్తి చూపిస్తూనే ఉంటాము. అదేవిధంగా ఈరోజు కూడా అడిగి తెలుసుకుందాము. మరి హైడ్రాలో ఏం జరుగుతుంది, అలాగే సొసైటీలో ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా సార్ చాలా చక్కగా చెప్తారు. అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు సార్? సార్ ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రా టాపిక్ చాలా ఇదిగా ఉంది సార్ జనాలలో కూడా. మరి అదే హైడ్రా ఇప్పుడు ఇల్లు కట్టుకొని, వాళ్ళు ఇల్లు కూల్చేశారు కాబట్టి ఇల్లు కట్టుకున్నారు, లోన్లు తెచ్చుకున్నారు, ఇదంతా జరుగుతుంది. కట్టుకోలేని పరిస్థితుల్లో లోన్ ఇచ్చిన వాళ్ళు వీళ్ళ మీద ఒకవేళ కేసు పెడితే ఈ బాధితుల బాధ్యత ఎంతవరకు ఉంటుందంటారు సార్? ఎవరైతే తెలుసో తెలియకో ఎఫ్టిఎల్ ఏరియాలో లేదా బఫర్ జోన్ ఏరియాలో లేకపోతే ఆక్రమించిన స్థలాల్లో ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళు స్వతహాగా కొంత తప్పు చేసిన వాళ్ళే. ఓకే, వేరే వాళ్ళ స్థలంలో మీరు ఇల్లు కట్టుకున్నారు కాబట్టి మీరు బాధపడాల్సిందే. అయితే అసలు ఆర్థికంగా ఎంతో పేదవాళ్ళయ్యి అనగారిన జీవితాలు వాళ్ళు బతుకుతుండేవాళ్ళు సొంత ఇల్లు అనేది ఒకటి ఉంటే మంచిదని అప్పు చేసి సప్పు చేసి బ్యాంకు లోన్లు తీసుకొని ఇల్లు కట్టుకున్నారు. మరి బ్యాంకు వాళ్ళు లోన్ ఇచ్చే ముందల ఇవన్నీ కూడా వెరిఫై చేసుకొని టైటిల్ ఉందా లేదా చూసి ఇవ్వాలి. కానీ ఆ డాక్యుమెంట్స్ ఏదైతే వాళ్ళు చూస్తున్నారో ఆ డాక్యుమెంట్స్లో ఎఫ్టిఎల్ ఏరియాలో ఈ ఇల్లు ఉన్నట్టుగా సర్వే నెంబర్ ఉండదండి. మామూలు ఇతర స్థలాల్లో సర్వే నెంబర్ వేసేసి ముందు రిజిస్ట్రేషన్ జరిపేసి లోన్లు తీసుకొని తర్వాత ఈ సర్వే నెంబర్ని మార్చుకుంటున్నారు. ఇది వీడు కావాలని చేసిన తప్పే కాబట్టి సఫర్ అవ్వాల్సిందే. అయితే బ్యాంకు వాళ్ళు లోన్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళ డబ్బు వాళ్ళు రికవరీ చేసుకునేదానికి ఎవరికి లోన్ ఇస్తున్నారో వాడికి శక్తి ఉందా తిరిగి లోన్ కట్టే దానికి అనేది చూసి ఆ స్తోమతను చూసి మాత్రమే లోన్ ఇస్తారు. కాబట్టి రికవరీ పార్ట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ఇళ్లల్లో ఉన్న సామాన్లు కానీ ఏ అయితే రేడియోలు వంట వస్తువులు ఇవన్నీ ఉంటే జాగ్రత్తగా బయటికి తెచ్చుకోవాలి. విలువైన డాక్యుమెంట్స్ ఇవన్నీ అక్కడ పెట్టేసేసి వదిలేసి మీరు కొట్టద్దు అని అంటే వాళ్ళు ఎలా కొట్టకుండా ఉంటారు? అయితే హైకోర్టు వారు ఇచ్చిన తీర్పు ప్రకారము ఆదివారాలు శనివారాల పూట కొట్టకూడదు. సూర్యరశ్మి వచ్చిందంటే సూర్యాస్తం అయిన తర్వాత 9 గంటల తర్వాతనే చేపట్టాలి. సూర్యాస్తమయంకి ముందే చేపట్టాలి. ఇవన్నీ పాటించాలి. అదే కాకుండా కొన్ని పర్టికులర్ స్థలాలకి లేకపోతే ఇళ్లకి సంబంధించి స్పెసిఫిక్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి. అంటే ఇగో ఈ పర్టికులర్ ఆస్తిని మేము ఫర్దర్ ఆర్డర్స్ ఇచ్చేదాకా కొట్టొద్దని, ఎక్కడా ఆక్రమణ తొలగించొద్దు అని చెప్పి ఎవరు కూడా తీర్పు ఇవ్వడం లేదు. ఆక్రమణ అనేవి చట్ట వ్యతిరేకంగా ఏర్పాటు చేశారు కాబట్టి తీసేయాల్సిందే. అయితే పేదవాళ్ళకి ఆల్టర్నేటివ్ అకామిడేషన్ ఇవ్వాలనేది ఒక వాదన. అయితే వీటికి సంబంధించినంత వరకు ఏదైతే లోన్స్ ఉన్నాయో లోన్స్ రికవరీకి గవర్నమెంట్ పార్ట్ ఏమి ఉండదు. బ్యాంకులే లోన్ రికవరీ చేసుకుంటాయి. బ్యాంక్స్ ప్రొసీడ్ అయ్యి వాళ్ళ దగ్గర లోన్ రికవరీ చేసుకుంటుంది. ఆ బాధితులు ఏం చేయాలి? వాడికి ఎవరు మోసం చేసి అమ్మారో వాడి దగ్గర వాళ్ళు వసూలు చేసుకోవాలి. లేదా వాళ్ళ దగ్గర కోర్టు ఆర్డర్ ఉండి ప్రాపర్ నోటీస్ ఇవ్వకుండా డిమాలిషన్ అనేది కనుక జరుపుంటే ఆ అవకాశం ఉండి అదే స్థలాన్ని కొంత డబ్బు కనుక బ్యాంకుకి అమ్ముకునే గవర్నమెంట్కి అమ్మే అధికారం ఉండి వీళ్ళు కొనే అవకాశం ఉండి కూడా ప్రాపర్గా దాన్ని ఆలోచించి ఒక డెసిషన్ తీసుకోకుండా కనుక తొందరపడి కనుక డిమాలిషన్ చేసుకుంటే ఖచ్చితంగా బాధితులు అనేవాళ్ళు కోర్టుకు వెళ్ళి ప్రూవ్ చేసుకుని దానికి నష్టపరిహారం అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, అదే సార్. ఇప్పుడు ఎందుకంటే ఈ ఎవరైతే వ్యతిరేకంగా కూడా హైడ్రాకి వ్యతిరేకంగా ఉంటున్నారో ఆ బాధితులు కూడా కొన్ని అడుగుతున్నారు సార్. ఎందుకంటే అప్పుడు కట్టుకునేటప్పుడు గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది, కానీ అదే గవర్నమెంట్ పర్మిషన్ అంటే ఇక్కడ ఏంటంటే కొంతమంది అధికారులు డబ్బు తీసుకొని మోసం చేశారు, అదే ఫ్రాడ్ చేశారు, చీట్ చేశారు, ఇప్పుడు ట్రస్ట్ చేశారు. ఎందుకంటే మరి వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఎందుకు కోరుతున్నారంటే వీళ్ళని మిస్లీడ్ చేసింది వాళ్ళు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు? మీరు మమ్మల్ని మిస్లీడ్ చేశారు, మీరు ఇచ్చిన సర్వే నెంబరు ఎఫ్టిఎల్లో ఉన్న సర్వే నెంబర్ ఇవ్వకుండా వేరే సర్వే నెంబర్ చూపించారని. కానీ ఫీల్డ్కి వెళ్ళినటువంటి బ్యాంక్ వాళ్ళు కానీ లేకపోతే పర్మిషన్లు ఇచ్చే ముందు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు ఫీల్డ్ ఆఫీసర్లు వెళ్ళినప్పుడు ఇది ఏ సర్వేలో ఉందని సర్వే చేసుకొని చూసారా లేదా? చేసిన తర్వాతనే కదా ఇవ్వాల్సింది. పేపర్ మీద ఏదో రాసేసి లోన్ ఇవ్వటం కానీ పేపర్ మీద ఏదో రాసిచ్చి పర్మిషన్లు ఇవ్వటం కానీ తప్పు. ఇప్పుడు అందుకే సార్ మరి నేరస్తులు కొన్న ప్రజలా లేకపోతే పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్ అంటారు? ఎవరు నేరస్తులు అనేది కోర్టులు తీర్పు చేయాలి.
ఎవరి రోల్ ఏంటి, ఒక నేరం జరిగినప్పుడు ఆ నేరానికి సంబంధించినటువంటి విషయాలన్నీ ప్రూవ్ చేసే భాగంలో ఎవరు ఏ పార్ట్ చేశారు అనేది పోలీసు వారు కోర్టులో ప్రూవ్ చేస్తే దాన్ని బట్టి తెలుస్తుంది, దాన్ని బట్టి శిక్ష పడుతుంది. ఓకే సార్, ఇవన్నీ కూడా మనకి హైడ్రా విషయంలో చాలా క్లారిటీగా ఇచ్చారు సార్.